అలా అయింది. సరే మెట్టుకు ఏవైనా అది అపవిత్రంగా పోల్చబడింది. ఈ ఈ ప్రదేశానికి, ఈ స్థలానికి, ఆ ప్రాంతానికి, ఆ టైంకొచ్చేసరికి. కాబట్టి ఇప్పుడు ఈ గాడిద అపవిత్రమైంది కాబట్టి, మీకు అర్థమైంది ఎందుకో? గాడిద అపవిత్రమైంది కాబట్టి, ఈ అపవిత్రమైనటువంటి ఈ జంతువు ఏ పరిస్థితిలోనూ యెరూషలేము ప్రాంతానికి రాకూడదు. యెరూషలేములో ఏముంది అనంటే దేవుని యొక్క ఆలయము కదండీ! దేవుని యొక్క మందిరం ఉంది. కాబట్టి ఈ మందిరంలోనికి యెరూషలేము ప్రాంతానికి ఈ గాడిద ఎలా వస్తది? అపవిత్రమైనటువంటి ఈ గాడిద పవిత్రమైనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి యెరూషలేము ప్రాంతానికి రావడానికి ఏమాత్రము వీలు లేదు. అది మొదటిది. ఆ గాడిద ఎవరితో పోల్చబడింది అనంటే మనిషికి సాదృశ్యంగా కనబడుతుంది. ఎందుకంటే ఆ గాడిదని ఎవరు విప్పలేదంటే ఇంతకు ముందు ఎవరు కూడా కూర్చోలేదని చెప్పి మనం ఇందాక చదువుకున్నాం 29 ఎవడును కూడా దాన్ని విప్పలేదు, ఎవడు కూడా దాని మీద కూర్చోలేదని చెప్పి వాక్యం ఇందాక వచనంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఈ గాడిద మనిషికి సాదృశ్యంగా కనబడుతుంది. అందుకని మనం ఏమంటే ఏదైనా పని చేయబోతే ఒరే గాడిద అంటాం, అడ్డగాడిద బుడ్డగాడిద అంటాం. పని చేయబోతే ఎవరన్నా మిమ్మల్ని అన్నారా అంటే గుర్తు తెచ్చుకోండి, ఈసారి గాడిదలు కాకపోకండి కదండి. కదండి గాడిద మాట వినకపోతే గాడిద అంటాం. ఎందుకంటే ఆ గాడిద స్వభావం, ఎందుకంటే మాట వినదు. దాన్ని ఎవరు పెంచుకోరు. ఎవరు పెంచుకుంటారండి? మన పెంపుడు జంతువులు మనకు చాలా ఉన్నాయి, కానీ మీ పెంపుడు జంతువు ఏంటి అంటే మా పెంపుడు జంతువు డాంకీ అని ఎవరు చెప్తారా? ఎవరు చెప్పరు. దాన్ని ఎవరు పెంచుకోరు కదండి. అని అర్థం ఉంటుంది అప్పుడు మధ్య మధ్యలో, అది కీసి అర్థం ఉంటుంది. దానికి పాలు ఏం చేస్తారంటే ఉబ్బసానికి పాలు అని చెప్పి గాడిద పాలు అమ్ముతూ ఉంటారు, దానికి పనిచేద్దాం అవసరం. కాబట్టి ఈ ఈ గాడిదని ఏం చెప్తున్నారంటే ఈ గాడిద అంటే ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఎక్కలేదు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి దానికి సాదృశ్యంగా ఒక మనిషిని అపవిత్రమైనటువంటి ఈ గాడిదను పవిత్రమైన స్థలానికి తీసుకువెళ్ళాలని చెప్పి దేవుడు ఒక గాడిదని కోరుకున్నాడు. అది అసలు విషయం. ఇంకోటి పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా సరే గాడిద కనుక రాజు అన్నవాడు గాడిద కనుక ఎక్కితే దానికి సాదృశ్యం ఏంటి? సాత్వికముతో వస్తున్నాడు, సమాధానంతో వస్తున్నాడని అర్థం. నీ రాజు గాడిదను గాడిద పిల్ల మీద ఎలా వస్తుందని చెప్పండి, సాత్వికంతో వస్తుందని చెప్పి జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి రాజు అయినా ఎవరైనా సరే గాడిద మీద వస్తే సాత్వికము సమాధానం అర్థం. అప్పుడు ఏంటంటే ఆచారం, రాజు కనుక గాడిద మీద వస్తుంది అనుకోండి, అందరూ తలుపులు తీసి బయట ఉంటారు హాయిగా. అంటే మాకు ఏ గొడవ లేదు, రాజు ఏదో మాకు సమాధానం చెప్పడానికి మంచి విషయం చెప్పడానికి వస్తున్నాడని అర్థం. ఒకవేళ అదే రాజు కనుక గుర్రం మీద వస్తుంది అనుకోండి, తలుపు చేసుకుంటారు. ఎందుకని? యుద్ధం చేయడానికి వస్తున్నాడు మన అర్థం. కాబట్టి అందుకే మన రాజు గాడి మీద వచ్చాడు, సాత్వికంతో వచ్చాడు, సమాధానం కోసం వచ్చాడు. అయితే ఈ రాజు గాడి మీద ఏం చెప్పండి, ఈ గాడి ఏంటంట మీరు గ్రామంలోనికి ప్రవేశించగా ఎలా ఉందని చెప్పండి, కట్టబడి ఉంది. పాపముల చేత, మోసముల చేత, అవినీతి చేత చెప్పండి, ఇలాంటి పాపము చేత అది కట్టివేయబడింది. దాన్ని ఎవరు కూడా ఇంతవరకు విప్పలేదు. ఎందుకని?